ఎల్లప్పుడూ మా మనసులో పెట్టుకొని మా ప్రాణం ఉన్నంత వరకు నాయన మీ కొరకు బ్రతకడానికి గల సహాయమును నాయన మీ మాటలు చెప్పడానికి గల ధన్యతను మీరు ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనములు. మీ మాటలు నేను మాట్లాడుచుండగా కావలసినటువంటి తోడు సహాయమును మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమని దేవుని వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. మరి ఈరోజు ఒక చక్కటి పాఠాన్ని బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దాం. ప్రియులారా, డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ మరి సెకండ్ ఇయర్ గాను 2వ సంవత్సరం గాను నేటికి ఏర్పాటు చేయబడిన మరి 2వ పాఠంగా బైబిల్లో నరబలి ఉందా, బైబిల్లో నరబలి ఉందా. ఇది కొత్త పాఠం అండి. దయచేసి అందరూ చాలా జాగ్రత్తతో విని నేర్చుకుని మీరందరూ మరి చక్కగా తర్ఫీదు పొందాలని మరి ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియులారా, బైబిల్లో నరబలి ఉందా? నరబలి నిజంగానండి ఈ మాట అంటుంటేనే బాధ అవుతుంటుంది. ఎందుకంటే బైబిల్లో నరబలి ఉండడం ఏంటి? ఎందుకంటే నరులను చేసింది దేవుడే, చేసిన దేవుడే నరులను బలివ్వమంటాడా? మీరు చెప్పండి. ఎంతోమంది మరి బైబిల్కు భిన్నంగా లోకంలో ఉన్నవాళ్ళు, బైబిల్ మరి విస్తరించిపోతుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు అయిపోతున్నారు. ఎక్కువ మంది క్రైస్తవులు అయిపోతున్నారని అక్కుసతో అంటే అసూయతో వాళ్ళకు పడటం లేదు. క్రైస్తవులు అయిపోతున్నారేంటి అందరని. కనుక బైబిల్పై ఎలాగైనా సరే బురద చల్లేయాలి, అందులో తప్పులు వ్రాయబడ్డాయి అని నిరూపించాలని ఈరోజు వాడు ఎన్నెన్నో ప్రయత్నాలు ఈరోజు బైబిల్ విరోధులు చేస్తున్నారు. కానీ బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో నిజంగా బైబిల్ చదువుతుంటే అర్థమవుతుంది దేవుడు ఎంత గొప్పవాడు అని. ఇంకా ఈరోజు మరి బైబిల్పై ఒక నింద ఏంటి, బైబిల్లో నరబలి ఉంది అని వాళ్ళు నింద వేశారు. ఇది ఎంతవరకు రైట్? నిజంగా బైబిల్లో నరబలి అనేది ఉందా? వాళ్ళు అసలు ఏ మాటను బట్టి బైబిల్లో నరబలి ఉందని చెప్పారు చూద్దాం బైబిల్లో. ఎందుకంటే ఈరోజు బైబిల్లో ఉందని చెబుతున్నారు. బైబిల్లో నరబలి ఉందండి చూడండి కావాలంటే అని బైబిల్లోని కొన్ని మాటలను వాళ్ళు ఆధారం చేసుకొని నరబలి ఉంది అని చెబుతున్నారు. ముందుగా ఒక మాటను మనం బైబిల్లో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని బైబిల్లో మనం చూద్దాం. ఏమండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఏమండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివితే ప్రియులారా, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము అని కిందకు చెబుతూ వస్తూ 21వ వచనాన్ని చూపిస్తూ ఏమని అంటున్నారంటే, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడిని తీర్పు పొందలేదా? అంటే ఇక్కడ వ్రాయబడిన మాటను బట్టి వాళ్ళు అబ్రహాం గారు మరి ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు ఏంటండి మీరు బైబిల్లో నరబలి మరి లేదంటారా? ఉంది, ఇదిగో చూపిస్తామని అంటూ ఈ మాటను చూపిస్తూ మరి ఉంది కదండి చూడండి బైబిల్లో అబ్రహాం గారు ఇస్సాకు గారిని బలిపీఠం మీద ఏం చేశాడంటే అర్పించినప్పుడు, అంటే అర్పించాడు. ఇదిగో మీ బైబిల్లోనే వ్రాయబడింది కదా. కనుక బైబిల్లో నరబలి ఉంది అని చెప్పడము ప్రారంభించారండి. నిజంగా బైబిల్లో నరబలి ఉందా? ఇంకొక మాటను కూడా ఇలాంటి మాట ఇంకొక మాట కూడా ఉంటుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనం చూస్తే ఏమండి, అబ్రహాము శోధింపబడి
విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. బలిగా ఇచ్చేశాడు. ఎవరిని? ఇస్సాకును. అంటే కన్న కొడుకునే అబ్రహాం గారు బలిగా ఇచ్చేశాడు. కనుక బైబిల్లో నరబలి ఉందండి అని చెబుతున్నారు. నిజంగా ఈ మాటలు చూపించి వాళ్ళు చెబుతున్నప్పుడు వాళ్ళ మీద జాలేస్తుంటుందండి. ఎందుకంటే అసలు అక్కడ వ్రాయబడిన దాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు? వాళ్ళ గురించి ఇట్టే చెప్పేయచ్చు, వీళ్ళకి బైబిల్ తెలీదు, కేవలం బైబిల్లో ఏదో తప్పులు దొరుకుతాయని వీళ్ళు ప్రయత్నించారు, అక్కడ కనబడ్డాయి, ఇక వచ్చేసారు అంతే అని. ఎందుకంటే బైబిల్ చదువుతున్న వాళ్ళకి తెలుసు అక్కడ అసలు ఆ మాట ఎందుకు వ్రాయబడిందో, ఎలా వ్రాసారో ఆ మాటని, ఆ మాటలో ఉన్న అర్థం ఏంటో, అందులోని భావం ఏంటో అనేది. ఏమండి, బైబిల్ పండితులకు తెలుసు, కానీ బైబిల్లో తప్పులు వెతుకుతున్న వాళ్ళకి ఏం తెలుసండి? మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మీకు ఎవరైనా ఇష్టం లేదనుకోండి, ఏమంటే వాళ్ళు ఏది చేసినా, వాళ్ళ తప్పులు వెతుకుతున్నప్పుడు వాళ్ళు ఏది చేసినా తప్పుగా కనిపిస్తుంది మీకు. అది మీకు ఇష్టమైన వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏది చేసినా దాంట్లో ఇది ఉందిలే, ఒక అర్థం ఉందిలే అని అనిపిస్తుంది. కనుక ఈరోజు బైబిల్ మీద తప్పులు అభాండాలు వేస్తున్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే, అదొక తప్పుడు పుస్తకంగా నిరూపించాలి అన్న భావనతో బైబిల్లో మరి తప్పులు ఉన్నాయని ఇలాంటివి చూపిస్తున్నారా? నిజంగా అర్థం కాలేదండి వాళ్ళకి బైబిల్ ఎంత గొప్ప పుస్తకము అనేది. చూద్దాం నిజంగా వీళ్ళ మాటలను బట్టి మరి బైబిల్లో ఏమైనా నరబలి ఉందా అనే దాని గురించి ఆలోచిద్దాం. మరి ఇక్కడ వ్రాయబడింది కదా, ఏమండి, విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. బలిగా అర్పించనా? ప్రియులారా, మనం బాగా ఆలోచించాలి. అబ్రహాం గారు అంటే ఇప్పుడు అతని గురించే వచ్చింది కదా, అతనే బలిగా ఇచ్చాడని చెప్తున్నాడు కదా. అతని జీవిత చరిత్రలోకి మనం వెళితే, అతని జీవిత చరిత్రలోకి మనం వెళితే అబ్రహాం, వీళ్ళ కుటుంబం, నిజంగా ఈ తెరాహు కుటుంబీకులు కానివ్వండి, వాళ్ళ గురించి ఆలోచిస్తే వీళ్ళు వాళ్ళ నాన్న కానివ్వండి, వాళ్ళ తమ్ముడు కానివ్వండి, వీళ్ళు అన్యజనులుగా అన్య దేవతలను ఆరాధించేవారు. బాగా వినాలి మీరు. అన్యజనులుగా అన్య దేవతలను ఆరాధించేవారుగా వీరున్నారు. అలాంటి సమయంలో ప్రియులారా, అబ్రహాం గారిని దేవుడు ప్రత్యేకపరచుకోవడం, సుమారుగా అబ్రహాం గారికి 75 ఏళ్ల వయసులో అబ్రహాం గారిని పిలవడం, ఆయన వెంటనే దేవుని పిలుపు అందుకొని రావడం గొప్ప విషయం. వెంటనే అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వదించాడు. ఇదిగో అబ్రహాం, నిన్ను నేను గొప్ప జనాంగంగా చేసేస్తాను. ఇదిగో రా, ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు చూడు, వాటిని లెక్క పెట్టు, నీ సంతానం అంత అవుతుంది. మళ్ళీ అబ్రహాం, రా, నీ సంతానం ఎంత అవుతుందో తెలుసా? ఇదిగో ఇసుక రేణువులంతా నీ సంతానం. చెప్పైతే చెప్పాడు, కానీ అబ్రహాం గారికి 90 ఏళ్ళు దాటిపోయాయి, పిల్లలు ఒక్కడు కూడా రాలేదు. అయినా కానీ అబ్రహాం గారు దేవుడి మీద నమ్మకం కానీ విశ్వాసం కానీ తక్కువ కాదు. అంతగా నమ్ముకున్నాడు దేవుణ్ణి. ఎంత ఆ దేవునికి అబ్రహాం గారికి ఉన్న ఆ సంబంధం ఎలాంటిదంటే చాలా గొప్పదని చెప్పాలి. ఎందుకంటే దేవుడు చేయబోవు కార్యం ఏదైతే ఉంటుందో, ఒకసారి దేవుడు లోతు సందర్భంలో ఆ సొదొమ గుమ్మర్రాలను విషయం మాట్లాడుతూ, నేను ఈ సమయాన్ని, ఈ కార్యమును నేను అబ్రహాము గారికి దాచేదనా అంటాడు. ఏదైనా ఒక పనులు దాచలేకుండా ఎవరి దగ్గర పంచుకుంటారండి అంటే స్నేహితులతో పంచుకుంటారు. ఏది దాచుకోరు స్నేహితులు. తల్లిదండ్రులతో అయినా దాచుతారు, కానీ స్నేహితులు అయితే ఏది దాచుకోరు. ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నానంటే, అబ్రహాం గారికి దేవుడికి ఉన్న ఈ సన్నిహిత్యం, అంటే ఈ సంబంధం ఉంది చూశారు, అది స్నేహం. బైబిల్లో ఒకసారి చూద్దామండి ఆ మాటలు. బైబిల్లో చూద్దాం ఆయనకు ఉన్నటువంటి మాటలు. ఒకసారి యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త మాట్లాడుతూ 41వ అధ్యాయం, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదామండి ఒకసారి.
యెషయా గ్రంథము 48వ అధ్యాయము, ఏమండి 8వ వచనము. 48:8 అక్కడ ఏం మాట్లాడతారో చూడండి. యెషయా గ్రంథము 41 అండి, క్షమించండి 41. ఏమండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడవైన ఇశ్రాయేలీలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు అని చెబుతూ కింద ఏమంటాడు చూడండి, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఏమండి, నా స్నేహితుడవైన అబ్రహాము సంతానమా అంటే ఏమండి, అబ్రహాము దేవుడికి ఎవరు? స్నేహితుడండి. అందుకనే యూదులు రాజుగా ఉన్నటువంటి యెహోషాపాతు కూడా మాట్లాడతాడు. ఒకసారి ఆ సందర్భాన్ని కూడా బైబిల్లో చూద్దాం మనము. 2వ దినవృత్తాంతముల గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 20 అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20 అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, ఏమండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 20 అధ్యాయము 7వ వచనం. అక్కడ కూడా ఏమంటాడంటే, ఏమండి యెహోషాపాతుగా రాజు, యూదా రాజుగా ఉంటాడు కదండి ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ఏమండి, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క, నీ స్నేహితుడు అబ్రహాము, నా స్నేహితుడు అబ్రహాము. నిజంగా దేవునికి స్నేహితుడు ఎవరండి? అబ్రహాం గారు. నిజంగా స్నేహితుడు అన్నాడంటే వాళ్ళిద్దరు బంధం గురించి ఒకసారి ఆలోచించండి. ఏంటి, దేవునికి అబ్రహాం గారికి, ఆకాశ మహాకాశాలు సహితం పట్టజాలటువంటి దేవునికి భూమి మీద ఏమండి ఎన్ని అడుగులు ఉంటాడు అబ్రహాం గారు? అతనికి స్నేహం ఎంత గొప్పవాడు అండి అబ్రహాం. ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి గొప్పవాడుగా ఉన్నటువంటి అబ్రహాము నిజంగా అతని గురించి ఆలోచిస్తే చాలా గొప్పగా ఉన్నాడు. అందుకనే దేవుడు అతనితో స్నేహం చేశాడు. అలా వాళ్ళిద్దరి బంధం ఉంది. అలా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, అబ్రహాం గారికి ఒక లోటు ఏంటంటే పిల్లలు లేరు. పిల్లలు ఇస్తానని దేవుడు చెప్పాడు. ఏమండి 25 సంవత్సరాలు దేవుడు మాటిచ్చి ఇంకా పిల్లలు ఇవ్వలేదు. దేవుడు మళ్ళీ అబ్రహాం, ఇదిగో నీకు నెక్స్ట్ కొడుకు పుడతాడయ్యా అని 100 సంవత్సరాలు ఉన్నప్పుడు కొడుకునిచ్చాడండి. ఏమండి 100 సంవత్సరాల తర్వాత ఒక కొడుకునిచ్చాడు అబ్రహాం గారికి. కొడుకునిచ్చిన తర్వాత ఏమండి ఇక అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు కొడుకును అబ్రహాం. ఎందుకంటే ఏమండి పెళ్ళైన తర్వాత ఒక 10 సంవత్సరాలు పిల్లలు కాలేదనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? బాగోదు. పెళ్ళైనా ఒక 14 సంవత్సరాలకి మీకు కొడుకో కూతురో పుట్టిందనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? అబ్బా బాబోయ్, చాలా ఫీల్ అవుతారు మీరు. లేక పుట్టాడు ఏ కొడుకు, పెళ్ళైనా ఇన్ని సంవత్సరాలకు పుట్టాడండి అని ఇక వాడిని దించుతారా మీరు చెప్పండి? అల్లారు ముద్దుగా పెంచుతారు. మరి అబ్రహాం గారు కూడా ఏమండి నిజంగా 100 ఏటలో మరి ఒక కుమారుడు పుట్టాడు ఏమండి అని అంటే నిజంగా ఎంత అల్లారు ముద్దుగా పెంచుతుంటాడు మీరు చెప్పండి. అల్లారు ముద్దుగా పెంచుతున్నప్పుడు ఇక్కడ దేవుడు ఒకటి చేశాడండి. ఏం చేశాడయ్య అంటే అబ్రహాన్ని పిలిచాడు. అబ్రహాం రా, చిత్తం ప్రభు ఏంటి చెప్పండి, నీకొక్కడై ఉన్న నీ కొడుకును నాకు బలిగా ఇచ్చేయి, నీకొక్కడగా ఉన్న కొడుకును నాకు బలిగా ఇచ్చేయి అన్నప్పుడు వెంటనే అబ్రహాం గారు చిత్తం ప్రభువా, వెంటనే కొడుకును వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడండి ఇవ్వడానికి, బలి ఇవ్వడం. ఏమండి ఇక్కడ ఈ సందర్భంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే దేవుడు బలెందుకు అడిగాడు? ఎందుకు అడిగాడో సమాధానం అక్కడే ఉంటుందండి. ఒకసారి ఆదికాండము 22వ అధ్యాయము ఒకసారి చూడండి. ఒకసారి ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. బాగా వినాలి, మాటను బాగా చదవాలి. ఈరోజు బైబిల్ మీద బురద చల్లుతున్న వాళ్ళలారా బాగా వినాలి మీరందరూ. ఎందుకంటే దేవుడు అబ్రహామును పరిశోధించెను. పరిశోధిస్తున్నాడు, అర్థం చేసుకోండి. పరిశోధన అంటే అబ్రహాము
అతనిలో ఉన్న గుణం ఎలాంటిది, అతను ఎలాంటి మనస్తత్వం గలవాడు. నేనంటే పడి చచ్చిపోతున్నాడు, దేవుడు అంటే పడి చచ్చిపోతున్నాడు కదా అబ్రహాం గారు. తనకి దేవునికి ఉన్న బంధం స్నేహితుడు కదా. కొడుకు వచ్చిన తర్వాత ఏమైనా నా మీద ప్రేమ తగ్గిందా? ఏమంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి. కొడుకు వచ్చిన తర్వాత నన్ను ఏమైనా మర్చిపోయాడా? ఏమంటే ఈరోజు ఫ్రెండ్షిప్లు లోకంలో చాలా ఉంటాయి. చాలామంది అంటుంటారు, ఒరే వీడు పెళ్ళైన తర్వాత నన్ను మర్చిపోయాడురా. అంతే కదండి, పెళ్ళైన తర్వాత వీడికి నేను జ్ఞాపకం లేను. పెళ్ళికి ముందు స్నేహం చేస్తున్నాం, అంతే స్నేహం, చాలా స్నేహం చేస్తారు. పెళ్ళైన తర్వాత ఒరే భార్య వచ్చిన తర్వాత వీడు నన్ను బొత్తిగా పట్టించుకోవట్లేదు, వీడికి భార్య ఎక్కువ అయిపోయింది అని అంటూ ఉంటారు. దేవుడు కూడా అబ్రహాం గారిని పరిశోధించాడు. కొడుకు వచ్చాడు కదా, నన్నేమైనా వదిలేశాడా? కొడుకును చూసి పరిశోధించాడు. కొడుకును నాకు ఇచ్చేస్తావు అబ్రహాం అంటే దేవుడు అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడో బాగా మీరు ఆలోచించాలి. ఇది మీకు అర్థమైతే ఈజీగా అర్థమైపోతుంది పాఠం. మీకు పిల్లలు ఉంటారు, ఏమండి మీకు పిల్లలు ఉంటారు. పిల్లలంటే ఎంతోమందికి ఇష్టం కదండి. మీరు మీ పిల్లలు తినడానికి ఏదో ఒకటి తీసుకుపోతుంటారు. మా పిల్లలు ఇంటికాడ వెయిట్ చేస్తుంటారు తినడానికి. మీరు వెళ్ళి వెంటనే మీ పిల్లలకు ఇదిగో తీసుకోండిరా తినండి. పిల్లలకి ఏవో స్వీట్స్ బేకరీలో నుంచి ఏవో రకరకాలుగా మీరు తీసుకొని వెళ్ళి ఇచ్చి తినండి నాన్న అన్నప్పుడు వాళ్ళు తింటూ ఉంటారు. అప్పుడు కొంచెం ఇవ్వవా? పిల్లలు మీరు అడుగుతారా? మీరు చెప్పండి. అడుగుతారు, నాన్న నాకు కొంచెం ఇవ్వవా? ఎందుకు అడుగుతున్నారు మీరు చెప్పండి. మీకు ఆకలి అడుగుతున్నారా? మీకు ఏదో తక్కువ అడుగుతున్నారా? అదేదో అడిగేదేదో మీరు అక్కడే తినేసి రావచ్చు కదా. ఎందుకు అడుగుతున్నారు మీరు అంటే, నేను అడిగినప్పుడు వీడు ఇస్తాడా ఇవ్వడా? ఇచ్చాడు అనుకోండి, అబ్బా నా కొడుకు ఎంత అనే గుణం టెస్ట్ చేయడానికి మీరు అడుగుతారు. అంతేగాని మీకు ఏదో తక్కువే కాదు, తెచ్చింది మీరే. ఏమండి ఇక్కడ అబ్రహాం గారికి కొడుకునిచ్చింది దేవుడే, ఆయనే ఎందుకు అడుగుతాడండి? ఇతడు వీని గుణం ఎలాంటిదో తెలుసుకోవడానికి. కొడుకుని ఎలాగైతే ఒరే నాన్న కొంచెం నాకు ఇవ్వవా, వెంటనే అతను ఇచ్చేసాడు అనుకోండి. కొడుకు నాన్న ఇదిగో నాన్న నువ్వే తెచ్చావు, ఇదిగో నాన్న తిను నాన్న అని ఇవ్వడానికి వస్తే మనం ఏం చేస్తాం? పొంగిపోతాం. అమ్మ బాబోయ్ నా కొడుకు నా కూతురు నా మీద ఎంత ప్రేమ అనుకొని వెంటనే వద్దులే నాన్న నువ్వే తినని ఒక ముద్దిచ్చి అంటే కౌగిలించుకుంటామని. నా కొడుకు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, నా కూతురు నా మీద ఎంత ప్రేమ ఉంది, ఇస్తున్నాడు నాకు అని. ఇక్కడ అబ్రహాం గారికి దేవుడికి జరిగినటువంటి ఏమండి ఈ సమయం ముందు ఈ సందర్భం ముందు చూస్తారు, ఇలాంటిదేనండి. దేవుడు కూడా పరిశోధిస్తున్నాడు అబ్రహాం గారు. అందుకనే క్లియర్గా రాశాడు బైబిల్లో, అబ్రహాం గారిని దేవుడు పరిశోధించాడు అని. ఈ మాట అర్థం కాలేదు బైబిల్ ఏమండి బైబిల్ను ఏమండి ఈరోజు బైబిల్లో తప్పులు వెతుకుతున్న వాళ్ళకి. బలి అడిగాడండి, బలి అడిగాడు, ఎందుకు అడిగాడు అర్థం చేసుకో. పరిశోధిస్తున్నాడు అక్కడ. గొప్పవాడండి అబ్రహాం గారు. పరిశోధిస్తాడని అతనికి తెలియదు పాపం. వెళ్ళిపోయి బలికి సిద్ధపడిపోయి వెంటనే కొడుకును వెంట పెట్టుకుని, కట్టెలు వెంట పెట్టుకుని, పని వాళ్ళ వెంట పెట్టుకుని బయలుదేరిపోయాడు. కొండ మీదకి వెళ్తుండగా పని వాళ్ళని కింద పెట్టేసి వెంటనే కర్రలు తీసుకొని పైకి వెళ్ళిపోయాడు. కొడుకు అడుగుతున్నాడు, కొడుకు అడిగినా కూడా చెప్పట్లేదు. కొడుకు అడుగుతున్నాడు, నాయన వెళుతున్నాం కదా బలికి, మరి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, మరి బలి పశువు ఏది నాయన? ఆ మాట అన్నప్పుడు నిజంగా ఎలా ఉంటుంది చెప్పండి తండ్రికి. పశువు దేవుడు చూసుకుంటాను అన్న, వెళదాం రా అని కట్టెల పైన పడుకోబెట్టాడు. వ్యక్తి పైకి బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. చెయ్యి పైకెత్తాడు, ఇక జస్ట్ బలి ఇంక ఇచ్చేసినట్టే లెక్క. చెయ్యి పైకెత్తాడు, వెంటనే పిలుపు వచ్చేసింది, ఇదిగో అబ్రహాం ఆపేయ్యా. ఏంటయ్యా నువ్వు, ఏంటి నా మీద పెట్టుకున్న నువ్వు ప్రేమ ఎంత గొప్పది. నా స్నేహితుడని నేను చెప్పుకోవడానికి గర్వపడతాను. నువ్వు నా స్నేహితుడు, అంతేకాదు విశ్వాసులకు తండ్రి. నువ్వు తండ్రి అనే పోస్ట్ చూడండి ఎవరికి ఇచ్చాడు. తండ్రి అనే పోస్ట్, తండ్రి దేవుడు అండి. లేదు, నువ్వు కూడా తండ్రి. ఒక తండ్రిని అని బిరుదిచ్చాడంటే అబ్రహాం గారికి. విశ్వాసులకు తండ్రి అబ్రహామును అన్నాడంటే తండ్రికున్న మనసే దేవునికి ఉందండి.
ఏమంటే ఆ దేవునికున్న మనసు అబ్రహాం గారిలో ఇప్పుడు కనిపిస్తుంది. అందుకనే నువ్వు తండ్రివి, నా కోసం నీ కొడుకుని ఇచ్చేస్తావా? చాలు ఆపేయి, ఇదిగో వెళ్ళు, అక్కడ గొర్రెపిల్ల కనిపిస్తుంది, బలిచ్చేయి. ఏమండి ఇస్సాకు గారిని బలిచ్చాడా? లేదు, గొర్రెను బలిచ్చాడు అక్కడ. మరి యాకోబు పత్రికలో బలి అర్పించను అని రాశాడు. ఎబ్రీ మరి గ్రంథకర్త బలి అర్పించనని రాశాడు, ఇస్సాకును బలిగా ఇచ్చాడని రాశాడు. మీకు అర్థం కాలేదు అక్కడ, మీకు చదివింది అక్కడ మాటలు మీరు చదివారు కానీ ఆ మాటలో ఉన్న అర్థం మీకు తెలీదు. పడుకోబెట్టి బలి చెయ్యి పైకెత్తాడంటే ఒకటి అర్థం చేసుకోండి, బలి ఇచ్చినట్టే. అర్థమవుతుందా? బైబిల్ని ఏమంటే బైబిల్లో విషయాలు మీకు తెలియక మిడిమిడి జ్ఞానంతో మీరు తప్పులు చూపిస్తున్నారు. కానీ అసలు దేవుడు మనిషిని ఎప్పుడు పట్టుకుంటాడో తెలుసా? నేరస్తుడుగా ఎప్పుడు రుజువు చేస్తాడో తెలుసా? నువ్వు నేరం చేసిన తర్వాత నువ్వు వాడు దోషి, వాడు పాపం చేశాడని నువ్వు పట్టుకుంటావు. కానీ దేవుడు ఎక్కడ పట్టుకుంటాడో తెలుసా? మనిషిని హృదయంలో నువ్వు చేసినప్పుడే పట్టుకుంటాడు. అందుకనే ఏమండి మత్తయి రాసిన సువార్తలో యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ 5వ అధ్యాయము 27వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి ఆ మాటను, ఎంత బాగుంటుంది ఆ మాట. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము, ఏమండి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 27వ వచనం అండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని వ్యామోహు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నువ్వు చేసిన తర్వాత నేరస్తుడుగా నువ్వు అంటావు, కానీ దేవుడు హృదయములో చెడ్డ తలంపు వస్తే నేరస్తుడు. వ్యామోహు చూపుంటేనే వాడు వ్యభిచార అవుతాడని ఉంది. ఇప్పుడు అతని మనసులో, అబ్రహాం మనసులో ఏముందో ఒక్కసారి అతని గురించి ఆలోచించండి. కొడుకును బలి చేయాలి, బలి చేసినట్టేనండి. హృదయంలో చెయ్యి పైకెత్తాడంటే అర్థం చేసుకోండి మీరు. ఏదో కొండ మీద తీసుకొని వెళ్ళి చూసి ఎత్తుకొని రాలేదు, మళ్ళీ మీకు అర్థమవుతుంది కదా? బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు, బలి ఇచ్చేశాడు. అందుకనే ఇచ్చేశాడు అని చెప్పేశాడు అంతే. మనసులో అంగీకరించాడు, నా కొడుకుని ఇక బలి ఇచ్చేస్తున్నానని. అదే గ్రంథకర్త రాశాడు. కానీ బలి దేవుడు ఇవ్వలేడండి. బలి నిజంగా దేవుడు ఇస్తాడా? ఏమంటే దేవుడు అసలు బలులు కోరేవాడా? నువ్వేమనుకుంటున్నావు దేవుని గురించి? ఏమంటే దేవునికి బలులు ఇష్టం అనుకుంటున్నారా? ఒకసారి చూద్దాం, చూడండి కొన్ని మాటలు బైబిల్లో. మొదటి సమూయేలు గ్రంథము, ఏమండి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడు బలులు అర్పిస్తే సంతోషిస్తాడు అనుకుంటున్నారా? బలులు అర్పిస్తే సంతోషం లేదు, మాటను వినటం ఆయనకిష్టం. ఇంకా డిక్లేర్గా దావీదు గారు చెప్తానండి కీర్తనల గ్రంథము. ఏమండి కీర్తనల గ్రంథం తీయండి ఒకసారి. కీర్తనలు 51వ కీర్తన 16వ వచనాన్ని మనం చూస్తే, ఏమండి కీర్తన 51వ కీర్తన 16వ వచనము. అక్కడ కూడా దావీదు గారు ఏమని మాట్లాడతాడో ఒకసారి మనం చూద్దామండి. నీవు బలి కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. ఏమండి దావీదు గారు మాట్లాడుతున్నాడు, చూడండి మాట్లాడుతున్నాడు. ఆయన కూడా దావీదు గారు తప్పు చేసినప్పుడు, ఏమండి ఆ మాటలు తప్పు చేసినప్పుడే ఆయన మాట్లాడుతున్నారు. దావీదు బెత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత, ఏమండి తప్పు చేసిన తర్వాతనే మాట్లాడుతున్నాడు ఆయన. ఏమయ్యా
అసలు దేవుడుగా ఏం కోరుకుంటున్నావో తెలుసా? నువ్వు గల బలులు కోరేవాడవైతే నేను నిజంగా కోరినలా నేను అర్పించేస్తాను. నేను రాజు, ఏమండి దావీదు గారు రాజు కదండి. దేవుడు ఒకవేళ బలు ఇష్టపడేవాడై ఉంటే అతనికి ఏం తక్కువ చెప్పండి, రాజుగారికి ఎన్ని బలులైనా ఇచ్చేవాడు. కానీ మాట్లాడుతూ, అయ్యా నువ్వు బలులు కోరేవాడవు కాదయ్యా, నువ్వు బలులు కోరేవాడు కావు, దహన బలి నీకిష్టమైనది కాదు. దేవునికి ఇష్టమైనది ఏంటి కాదు? దహన బలి. బలి అసలు దేవునికి ఇష్టమైనది కాదు. కింద మాట్లాడుతూ, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి ఇష్టమైన బలి ఉంది, కానీ నువ్వు అనుకుంటున్నా ఏదో బలి అంటున్నావు, మనుషుల్ని పశువుల్ని దేవుడు అవి బలి కోరుతాడు అనుకుంటున్నావా? లేదయ్యా, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవునికి ఇష్టమైన బలి ఏంటి? నీ మనసు. ఇదిగో నువ్వు పాపం చేసావా లోకంలో, మనసు మార్చుకొని రా, నీ మనసును మార్చుకో. దేవుడు నీలో కోరే బలి అదే. నీ జీవితాన్ని, పాత జీవితాన్ని నువ్వు బలి చేసేయి, అదే దేవుడికి ఇష్టమైనది. అర్థమవుతుందా అండి? దేవునికి ఇష్టమైనది విరిగిన మనసు. నువ్వు మంచిగా ఉండడమే దేవుడు ఇష్టపడితే, ఈరోజు బైబిల్ విరోధులు, బైబిల్లో తప్పులు ఉన్నాయని అనుకుంటున్న వాళ్ళు బైబిల్లో నరబలి ఉందని చెబుతారా? ధైర్యం అండి వారికి, మీరు చెప్పండి. అబ్రహాం గారి సందర్భం చూపించి మరి ఇస్సాకును బలిగా అర్పించానన్న మాట అర్థం కాక నరబలి ఉందని చెబుతారా? లేదండి, దేవుడు నరబలి కోరడు. ఇప్పుడు చూశారు కదా, దహన బలి ఆయనకి ఇష్టమైనది కావు. నువ్వు బలులు కోరువాడవు కావు. కోరినడలా నేను బలులు అర్పించేవాడిని. నువ్వు కోరేది ఒకటేనయ్యా, విరిగిన మనసే ఇష్టమైన బలి. దావీదు గారు మాట్లాడుతున్నారండి. అందుకనే ఏమండి, దేవుడు బలులు కోరడు. ఇంకో సందర్భాన్ని కూడా చూపించాడు. ఏమండి, బైబిల్ విరోధులు ఇంకో మాటను కూడా చూపించారు. ఎక్కడ మాటను చూపించారంటే యొఫ్తా గారిని చూపించారండి. యొఫ్తా, ఏమండి, యొఫ్తా గారి గురించి మనం ఆలోచిస్తే ఈయన గురించి చూపించారు. ఈయన తన కుమార్తెను దేవునికి బలివ్వడం. యొఫ్తా గారండి, ఈయన గురించి కూడా చూపించి అండి. యొఫ్తా గారు న్యాయాధిపతుల గ్రంథంలో, ఏమంటే న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయము, ఈయన గురించి కూడా ఆలోచిద్దాం. ఎందుకంటే వాళ్ళు ఈయన సందర్భాన్ని కూడా చూపించి, మరి దేవుడు బలి కోరాడు కదా అన్నాడు యొఫ్తా గారి కుమార్తెను, కాబట్టి బైబిల్లో నరబలి ఉంది. వినండి, ఏమండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము, ఏమండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయములో ఈయన గురించిన విషయాలు మనకు కనపడతాయి. ఈ యొఫ్తా గారు, ప్రియులారా, మనం ఆలోచిద్దాం కొంచెం ఈయన గురించి. యొఫ్తా గారు ఒక వేశ్యకు పుట్టిన ఆయన అండి. యొఫ్తా ఒక వేశ్యకు పుట్టిన ఆయన కనుక ఈయన్ను ఊర్లో ఉండనివ్వకుండా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈయన్ని బయటకు ఏమంటే పంపించేశారు. మీరు మా ఊర్లో ఉండనవసరం లేదని. ఇలా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఈయన బయట బ్రతుకుతున్నాడు. అప్పుడు వీళ్ళ మీదకి ఏమండి కొందరు ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి ఈ అమ్మోనీయులు యుద్ధానికి రావడం జరుగుతుంది. కానీ అప్పుడు ఇశ్రాయేలులు ఎవరు పరాక్రమవంతులు లేరు, బలశాలులు లేరు. అనే ఈ యొఫ్తా గుర్తుకొచ్చాడు. ఈ యొఫ్తా ఎందుకు గుర్తుకొచ్చాడంటే, ఈ యొఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు అని న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనము రాయబడి ఉంటుంది. యొఫ్తా ఎలాంటి వాడంటే పరాక్రమము గల బలాఢ్యుడు, చాలా బలవంతుడు ఈయన. మొత్తానికి ఈయన గురించి అప్పుడు అర్థమైంది, ఒరే ఈ యొఫ్తాని మనం అనవసరంగా ఊర్లో నుండి బయటకు పంపించేశాము, అతను పరాక్రమవంతుడు కనుక మనం ఎలాగైనా సరే అతన్ని ఒప్పించి
తీసుకుని వచ్చి అతనితో మనం యుద్ధం చేద్దాం. అమ్మోనీయులతో యుద్ధం చేయాలంటే మనకు అతడు ఉండాలి, పరాక్రమవంతుడు కదా అని వెంటనే అతన్ని వెళ్ళి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి, నువ్వు ఏదోనయ్యా, నువ్వు రా, మా దగ్గరికి రా, యుద్ధం చేయి, మనం గెలుస్తామన్నాడు. వెంటనే యెఫ్తా గారు ఇదిగే ఫీల్ అయ్యాడు. ఎందుకంటే వీళ్ళే పంపించారు, ఇప్పుడు వీళ్ళే పిలుస్తున్నారు కదా, దేవునికి స్తోత్రం అని వెంటనే దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అలా ప్రార్థన చేసేటప్పుడు ఒక మొక్కుకుంటాడండి ఈయన. ఒక మొక్కుకుంటాడు. ఏంటయ్యా అంటే, ఇదిగో తండ్రి, నేను అమ్మోనీయులతో యుద్ధానికి వెళుతున్నాను, ఆ యుద్ధంలో నన్ను గెలిపించయ్యా అని ఒక మొక్కుకుంటాడండి. ఆ మొక్కుబడి ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయంలో, ఏమండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30 వచనములో చూస్తే, అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకుంటున్నాడు. ఏమనగా, ఏమండి, ఏమని మొక్కుకున్నాడు చూడండి. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నిన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించేదనెను. ఏమన్నాడట? ఇదిగో నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించితినెను. అర్పించింది, ఏమని అర్పించేదను అన్నాడు. నేను అర్పించేస్తాను అన్నాడు. యెఫ్తా గారు మరి ఈ మొక్కుబడి చేశాడు కదా, వెంటనే యుద్ధం గెలిచేశాడు యెఫ్తా గారు. గెలిచిన తర్వాత అంటే ఇంటి ద్వారం నుండి బయలుదేరితే ఏదైతే బయలుదేరుతుందో దానిని బలిగా ఇస్తానన్నాడు కదా, ఇప్పుడు ఇంటి నుండి కూతురే వచ్చింది కనుక కూతురుని బలిచ్చేశాడు. ఇగో మీ బైబిల్లో వ్రాయబడిందేనండి అని చెప్పి బైబిల్లో నరబలి ఉంది అని చెప్పేస్తున్నారండి. చదివితే అర్థమవుతుంది. అక్కడ ఏదో బైబిల్లో అక్కడక్కడ వ్రాయబడిన మాటలు పట్టుకొని, ఏమండి, బైబిల్ జ్ఞానం లేక, బైబిల్ పరిశోధించక, ఎందుకంటే జ్ఞానం అనేది ఏమండి చదువుతూ ఉండి ఏమండి దాని మీద విశ్వాసం నమ్మకం ఉండి చదివితే ఉంటే అర్థమవుతుంది. కానీ అందులో తప్పులు వెదుగుతూ చదువుతుంటే ఏమర్థమవుతుంది మీరు చెప్పండి? గారి జీవిత చరిత్ర కూడా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇక్కడ అర్థం చేసుకుంటే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ధ్యానిద్దాం. ఏమండి, యెఫ్తా గారి జీవిత చరిత్రను మనం ధ్యానిద్దాం. నిజంగా మొక్కుకున్నాడు, ఓకే. ఆ మొక్కుబడి ఒక్కసారి మీరు ఆలోచించాలి. అసలు వాళ్ళు ఏమని మొక్కుతున్నాడో మరి ఒకసారి ఆ మొక్కుబడిని మనం రిపీట్ చేద్దాం. అసలు ఏమని మొక్కుకుంటున్నాడు చూడండి ఆయన. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30 వచనం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 30 వచనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఏమంటే దేవుడు అడగలేదు, ఆయనే మొక్కుకుంటున్నాడు. దేవుడు యెఫ్తా ఇదిగో నువ్వు ఇలా అని అడగలేదు, దేవుడు ఆయనే మొక్కుకుంటున్నాడు. ఏమని మొక్కుకుంటున్నాడంటే, ఏమని మొక్కుకుంటాడంటే, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించెదను. ఈ మొక్కుబడి చేసుకున్నాడండి. వెంటనే యుద్ధంలో గెలిచాడు. ఇంటికి వస్తుంటే నాట్యములతో, అయ్యో మా నాన్న విజయం సాధించాడని ఒక్కగానొక్క కూతురు యెఫ్తా గారికి ఉందండి. ఆమె తప్ప అతనికి ఆడ సంతానము కానీ మగ సంతానం కానీ ఎవ్వరు లేదు. ఒక కూతురు అంతే. ఆమె ఒకటే సంతానం ఉంది. బయలుదేరి ఆమె ఎదురుగా వచ్చింది. వెంటనే యెఫ్తా గారు బట్టలు చింపేసుకున్నాడు. అయ్యో నా కూతురా, నువ్వు ఎలాంటి పని చేసావేంటి? అదే మీరు 34వ వచనంలో చూస్తే, యెఫ్తా మిస్సాలనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను.
ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింప చేయువారిలో ఒకతి అయి ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేననగా, ఆమె, నా తండ్రి, యెహోవాకు నువ్వు మాట ఇచ్చి ఉంటివా? నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యుము. అంటే ఎదురుగా కూతురు వచ్చేసరికి తట్టుకోలేకపోయాడు. అయ్యో నువ్వు అమ్మ ఎదురొచ్చావని బట్టలు చింపేసుకొని, నేను దేవునికి మాట ఇచ్చానమ్మా, చేసేస్తానిక అన్నప్పుడు, అయ్యో నా తండ్రి, నువ్వు దేవునికి మాట ఇచ్చావా? యెహోవాకు మాట ఇచ్చింటివా? అయితే చేయి. ఏమండి, నువ్వు యెహోవాకు మాట ఇచ్చింటివా? అయితే నీ నోట నుండి బయలుదేరిన ఆ మాట చొప్పునే నాకు చెయ్యి అన్నాడు. కిందకి మీరు చూస్తే, అలాగే కిందకి మీరు చూస్తే ఈ 39వ వచనంలో చూస్తే, ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా, అతడు అంటే యెఫ్తా తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. యెఫ్తా గారు మొక్కుకున్నట్లుగా ఆమెకు చేసెను అన్నాడు కనుక ఇక ఆమెను బలిచ్చేశాడు అని అంటారా? ఏమండి, ఆమెను బలిచ్చేశాడు అని వ్రాయబడిందా? మీరు అలా అంటారా? అలా అంటారా? అలా బలిచ్చాడు అని వ్రాయబడలేదు. బాగా వినాలి, బాగా చదువుకోవాలి బైబిల్ని. బలిచ్చాడని వ్రాయబడలేదు, అక్కడ అలా వ్రాయలేదు. చూడండి, మరి ఆమెకు మొక్కుకున్నట్టుగా చేశాడంటే అసలు దాన్ని ఎలా ఆలోచించాలి? మరి మొక్కుబడిని మళ్ళీ ఆలోచించండి. ఆయన ఏమని మొక్కుకున్నాడు? అని మొక్కుకున్నాడంటే, నీవు నిశ్చయముగా అమ్మోనీయులను నా చేతికి అప్పగిస్తే నా ఇంటి ద్వారము నుండి ఏదైతే బయటికి ఏమండి వస్తుందో, బయలుదేరి వస్తుందో, అది యెహోవాకు ప్రతిష్ఠితమవుతుంది. ఏమండి, లేదా మరియు అన్న వ్రాయబడిన చోట పుట్నోట్ 1 నుండి కింద ఏమన్నట్టు చూడండి, లేదా. లేదా అంటే యెహోవాకు ప్రతిష్ఠితం ఇచ్చేస్తాను, లేదా దహన బలిగా అర్పిస్తాను. ఏమండి, మీకు అర్థం అవ్వాలి. నేను యెహోవాకు ప్రతిష్ఠితం ఇచ్చేస్తాను, లేకపోతే లేదా దహన బలి ఇస్తాను. ప్రతిష్ఠితం ఇచ్చేస్తానంటే యెహోవాకు ప్రతిష్ఠితం అవుతుందంటే, యెహోవాకు ప్రతిష్ఠితమగును చేస్తాను నేను. ప్రతిష్ఠితం అన్న మాటకు అర్థం ఏంటండి? దేవునికి అప్పగించేస్తాను. ఆనాడు ఇశ్రాయేలులో కూడా దేవుడు ఏమండి ఒక మాటను మనం చదువుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఏమండి, మళ్ళీ ఒక మాటను మనం చదువుకుందాం. నిర్గమకాండము, ఏమండి, నిర్గమకాండము ఎక్కడ చూస్తారంటే, నిర్గమకాండములో 13వ అధ్యాయము, నిర్గమకాండము 13వ అధ్యాయము, నిర్గమకాండ 13వ అధ్యాయంలో 2వ వచనం మనం చూస్తే, ఇశ్రాయేలీలలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా తొలిచూలు పిల్లలను నాకు ప్రతిష్ఠించుము. ఇదిగో ఇశ్రాయేలుల సంతతి, ఏమండి, మొదటి సంతానంను ఎవరికి ఇవ్వమంటున్నాడు? నాకు ప్రతిష్ఠించమంటే నాకు బలిచ్చేయమంటున్నాడా? నాకు అప్పగించు, ఆ కోరికే నువ్వు పెంచు. ఏమండి, నా కొరకే నువ్వు పెంచ అంటే ప్రతిష్ఠించడం అంటే దేవునికి అప్పగించడము. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి సేవకు వదిలివేయడం. సరే, హన్నాను గుర్తు చేసుకోండి. హన్నా మొక్కుకుంది, హన్నాకు పిల్లలు లేరు. మొక్కుకున్నప్పుడు ఆమె, అయ్యా నువ్వు నాకు ఒక కొడుకునివ్వయ్యా, కొడుకు నేను నీకే ఇచ్చేస్తానన్నప్పుడు హన్నా గారు ఏం చేశారండి? సమూయేలు మొదటి గ్రంథం, ఏమండి, సమూయేలు మొదటి గ్రంథం తీద్దామండి ఒకసారి. ఏమండి, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము
సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం మీరు చూస్తే, హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీరిని అడిగితిననుకొని వానికి సమూయేలని పేరు పెట్టును. ఇలా వస్తూ అతన్ని అప్పగించేస్తూ 22, అయితే హన్న బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లు వారిని తిరిగి తీసుకొని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అదే చేయుము, నీవు వానికి పాలు మాన్పించే వరకు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచుండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలును ఎత్తుకొని 3 కోడెల తూమిన పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరముకు వచ్చి ఇక పిల్లాన్ని ఇక మందిరంను సేవకు అంకితం చేసి వెళ్ళిపోతుంది. ఏమండి, ఇక్కడ సందర్భాన్ని మీరు ఆలోచిస్తే, ఏమండి, ఇక్కడ నిజంగా యెహోవాకు ప్రతిష్ఠించేసింది, దేవునికి అప్పగించేసింది కుమారుడికి. అంటే బలిచ్చిందా? ఒకసారి ఆలోచించండి. అక్కడ యెఫ్తా గారి జీవితంలో కూడా జరిగింది అదే. అసలు మొక్కుకున్నది ఆయన అదే. ఏమని మొక్కుకున్నాడు? నాకు ఇంటి ఎదురుగా నేను వెళ్ళేటప్పుడు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది నీకు ప్రతిష్ఠితముగా ఇచ్చేస్తానయ్యా. మనుషులైతే, వీళ్ళ జంతువులైతే దహన బలిగా అర్పించేస్తాను. అందుకనే మరియు అన్నాడు అక్కడ, లేదా రెండు చెప్పాడు. నీకు అప్పగించేస్తాను, లేదా దహన బలి ఇచ్చేస్తాను నీకు. ఇప్పుడు ఇంటి నుంచి కూతురే వచ్చేసరికి బాధపడిపోయాడు. ఎందుకు బాధపడాలి? ఉంటుంది కదా, బతికుంటుంది కదా, అయినా సరే ఎందుకు బాధపడింది అన్న డౌట్ మీకు వస్తుందా? ఎందుకు బట్టలు చింపేసుకున్నాడంటే ఆయనకు ఉండేది ఒకే ఒక బిడ్డ అండి. మీకు అర్థమవుతుంది. అందుకనే ఆమె తప్ప అని వ్రాసాడు అక్కడ. ఆమె తప్ప ఆడ సంతానం కానీ మగ సంతానం కానీ లేదని రాశాడు. మీకు అర్థమవుతుందా? వెంటనే అమ్మ నువ్వెందుకమ్మ ఎదురొచ్చావు? నువ్వు వచ్చావా? నేను మాట ఇచ్చానమ్మా, ఇక పెళ్ళి లేదు, నీకేమీ లేదమ్మా, దేవునికి అంకితం నువ్వు. ఇంకా బలివ్వలేదు, దేవునికి ప్రతిష్ఠించాడు. కానీ అక్కడ సమూయేలు గ్రంథంలో ఆమెను కొనియాడడం, ఆమె గురించి ఆమెను జ్ఞాపకం చేసుకోవడము, ఏమండి, ఆమె గురించి 4 రోజులు పండగ కూడా వాళ్ళు చేసుకోవడం మనకు కనిపిస్తుంది. చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము తీయండి. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము. ఏమండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయములో, ఏమండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 31 వచనం చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 11:40 వచనం కూడా మనం లాస్ట్ చివరిగా చూస్తే, ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు వంశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. యెఫ్తా ఆమెను ప్రసిద్ధి చేయడానికి ఏమండి ఒక ఆచారంగా చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆమెకు పెళ్ళి లేదు, ఏమి లేదు, దేవునికి అప్పగించేశాడు పలాయన మొరుకుకున్నందుకు అని. వీళ్ళారా, ఇక్కడ దేవుడు బలి కోరాడా? దేవుడు బలిని కోరడు. ఎందుకంటే ఆయనే ఇస్తున్నాడు. ఆయన ఎలా అడుగుతాడు మీరు చెప్పండి? కనుక ప్రియులారా, దేవుడు బలి కోరలేదు. బైబిల్లో నరబలి లేదు. బైబిల్లో నరబలి లేదండి. దేవుడే నరులను చేశాడు. యెషయా గ్రంథము, ఏమండి, యెషయా గ్రంథం ఒక మాట తీయండి. యెషయా గ్రంథము, ఏమండి, యెషయా గ్రంథములో మనం చూస్తే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనములో మనం చదివితే 43:21, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు,
దేవుడు జనులను నరులను ఎందుకు చేసుకున్నాడు? నా నిమిత్తం అంటున్నాడు. ఆయన కోసం ఆయన పిల్లలు చేసుకుంటే ఆయనే చంపుకుంటాడా? ఆలోచించండి. బైబిల్ మీద తప్పులు వెతుకుతున్నారండి ఈరోజు దొంగలు. అని దేవుని మనస్సును మనం ఒకసారి బైబిల్లో చదివితే ప్రియులారా ఇట్టే మనకు అర్థమవుతుంది. వాడు ఆయనే ఇచ్చాడు. ఆయన ఎందుకు మనల్ని చంపడానికి ఇష్టపడతాడా? అసలు బలులు కోరేది ఎవరో తెలుసా? సమాజములో ఎవరో అన్యుల్లో మీరు చూస్తుంటారు కదా, వాళ్ళు బలులు కోరుతారు. సమాజంలో చూస్తూ నీకు వినపడట్లేదా? క్రైస్తవుల్లో బలులు జరుగుతున్నాయా? సరే చూడు, బయట చూడు. నిధుల కోసము, బంగారాల కోసము, గుప్త నిధుల కోసము, లంకె బిందెల కోసం రకరకాలు ఉంటాయి కదండి. నిజమండి. ఆ మధ్యన హైదరాబాద్లో న్యూస్ వచ్చింది ఒకటి. ఏంటయ్యా న్యూస్ అంటే, బిల్డింగ్ మీద ఒక తల దొరికింది. ఒక 6 నెలల పాప తల. వెంటనే పోలీస్ స్టేషన్లోకి అప్పగించాడు. ఆ తలని తీసుకుని, ఏమయ్యా మా బిల్డింగ్ మీద తల దొరికిందయ్యా. 6 నెలల పాప తల అటండి. తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఏంటయ్యా నిజాలంటే, తల మిది మీద దొరికిందే, మొండెం ఎక్కడో దొరికింది. దీన్ని ఆరా తీస్తే ఆ తల దొరికినోడే అసలు సిసలు నేరస్తుడు. వాడే ఆ మొండెం నుండి తలను వేరు చేశాడు. ఎందుకు వేరు చేశాడా అంటే, హైదరాబాద్లో ఉప్పల్ ప్రాంతంలో జరిగిన న్యూస్ అండి ఇది. సాక్షి న్యూస్లో వచ్చింది. ఎందుకు చేశాడంటే, అతని భార్యకి బాగోలేదటండి. రోజు చెప్పారట, ఇదిగో నువ్వు ఒక 6 నెలల పాపను బలిస్తే నీ భార్య ఆరోగ్యం కుదుట పడుతుంది అని. ఆ వార్త విన్నవాడు వెళ్ళి బలిచ్చేసి వీడే వెళ్ళి కేసు పెట్టాడు. నాకు తల దొరికింది అని. దొరికేశాడు, అడ్డంగా దొరికిపోయాడు. ఒక పాపను కొనుక్కున్నాడు. వెంటనే వచ్చి, కాదండి ఎన్ని బలులు చెప్పాలి చెప్పండి. ఏదో బిల్డింగ్ అండి, కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, బలిస్తే మళ్ళీ బిల్డింగ్ బాగా పని అవుతుంది అని బలిచ్చేవాళ్ళు లేరా? సమాజంలో ఉన్నారేమో, బయట ఉన్నారేమో, కానీ నా దేవుడు ఎప్పుడు బలి కోరేవాడు కాడు తెలుసా? అసలు దేవుడు తన పిల్లలతో ఏమని చెబుతున్నాడో ఒక్కసారి బైబిల్లో కొన్ని మాటలు చదువుతుంటే దేవుడు ఎంత గొప్పవాడో అర్థమవుతుందండి. చూద్దాం ఒక మాట. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి చదువుదాం మనం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 31వ వచనం. 12:31 వచనాన్ని చదువుదాం. 31. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడవైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు గదా. నేడు మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నువ్వు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. ఇదిగో మీరు వెళుతున్నారే, ఆనాడు ఇశ్రాయేలుకు చెబుతున్నాడు, బయట వాళ్ళు చేసేటట్లు నువ్వు చేయకూడదు. బయట వాళ్ళు ఎలా చేస్తారో తెలుసా? అగ్నిగుండంలో పిల్లలు వేసేస్తారు, కాల్చేస్తారు, బలిచ్చేస్తారు, అగ్నిగుండాన్ని దాటిస్తారు, అగ్ని తొక్కమంటారు. చూడండి, దేవుడు అగ్నిగుండములే తొక్కకూడదు, అగ్నిగుండమును దాటించకూడదని దేవుడు మాట్లాడుతూ ఉంటే నిజంగానండి ఈ మాటలు చదువుతున్నప్పుడు దేవుడు వాళ్ళలాగా మీరు ఉండొద్దని చెప్పిన దేవుడే మీరు కూడా బలిచ్చేయని ఎందుకు అడుగుతాడు? మీరు చెప్పు, ఆలోచిస్తున్నారా? వాళ్ళల్లా మీరు ఉండకూడదు, అది నాకు ఎలాంటి క్రియ అంటున్నాడు, అది నాకు హేయమైన క్రియ, నాకు బొత్తిగా ఇష్టం లేదది. ఏంటి, పిల్లలు అగ్నిలో నడిపిస్తారా? ఎందుకంటే ఈరోజు సమాజంలో బయట చూస్తున్నాం, కింద నిప్పులు వేస్తారు, నడవండి మీకు మంచి జరుగుతుంది అంటాడు.
అగ్నిగుండమును మీరు దాటింపకూడదు. కాలితేనే దేవుడు ఏమండి, మీ కాళ్ళు నిప్పుల మీద వేస్తుంటేనే అయ్యో కాలిపోతారని దేవుడు బాధపడిపోతుంటే, అలాంటిది మీ పిల్లల్ని నా కోసం చంపేయండి అంటాడా? అంటాడా మీరు చెప్పండి? పోతాడండి దేవుడు, బాధపడిపోతాడు దేవుడు. ఏమనుకుంటున్నారు? ఆయన మనసు అర్థం కాలేక నీకిష్టం వచ్చిన నువ్వు అనుకుంటున్నావు దేవుని గురించి. దేవుడు అంటే ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో ఒక్కసారి బైబిల్ దగ్గరకు వచ్చి మనసు పెట్టి చదువు, నీకు అర్థమవుతుంది. బలి కోరేవాడు కాడు చెబుతున్నాడు ఆయన. నువ్వు చెయ్యకూడదు, అలా బయట వాళ్ళు చేస్తారా, నువ్వు చెయ్యకూడదు. కుమారులు కానీ నీ కుమార్తెలు కానీ ఎవరైనా కానీ అగ్ని గుండంలో కానీ చంపేయడం కానీ బలి ఇవ్వడం కానీ అలాంటివి నువ్వు చెయ్యకూడదు. ఏమండి, మీకు అర్థమవుతుందా? దేవుడు చెయ్యొద్దని చెబుతుంటే బైబిల్లో బలి ఉందంటారా? బైబిల్లో నరబలి ఉందంటారా? ఎంత ధైర్యం వారికి చెప్పండి. కానీ ఇలాంటి మూర్ఖులకు ఈ తరంలో నోరు మూయించడానికే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఉందండి. అందుకని ఈ పాఠాన్ని డిప్లొమాలో పెట్టారు. డిప్లొమా సెకండ్ ఇయర్లో ఈ పాఠాన్ని ఎందుకు చేర్చారంటే, ఇలాంటి మూర్ఖులు బైబిల్పై ఇదిగో వస్తున్నారు, బైబిల్ పైకి వస్తున్నారు, బైబిల్లో నరబలి ఉందని నేర్చుకొని చెప్పాలి మీరు లోకములోకి వెళ్ళి. దేవుడు బలులు కోరేవాడు కాడు, దేవుడు మనసును కోరుతాడు. నీ మనసును కోరుతాడు దేవుడు. దిగిన మనసు, ఇదిగో నువ్వు తప్పుడుగా బ్రతుకుతున్నావా, నీ బ్రతుకు బాలేదా, సరి చేసుకుని నా దగ్గరకు రా, నేను నిజమైన తండ్రిని. అర్థం చేసుకోండి, దేవుడు బలిని కోరేవాడు కాడు. ఆయనకి ఇష్టం లేదు ఆ క్రియ, ఇష్టమైనదలా నీ మనసే. కాబట్టి ప్రియులారా, బైబిల్లో నరబలి లేదు అన్నాడు దేవుడు. అది చేసేవాడు ఆయనకి ఇష్టం లేదన్నాడు. అర్థం చేసుకోండి. కనుక బైబిల్లో నరబలి లేదు. ఈ పాట మీకు అర్థమైందని నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగోనయ్యా, మీరు మాకిచ్చినటువంటి దివ్య గ్రంథం బైబిల్ మహత్తరమైన గ్రంథం నాయన, మమ్మల్ని పరలోకానికి చేర్చే గ్రంథం. ఈరోజు మానవులందరికీ మీరు ఇచ్చినటువంటి ఆ జ్ఞాన గ్రంథం నాయన. అలాంటి గ్రంథంలో తప్పులు ఉన్నాయని వెతుకుతూ ఇదిగో బైబిల్లో నరబలి ఉందని ఈరోజు ఎంతోమంది విరోధులు చెప్పుకుంటున్నారు. మీరే మమ్మల్ని కలిగించారు, మీరే మమ్మల్ని చంపుతారా? మీ మాటలు వింటుంటే నాయన చక్కగా మాకు అర్థమవుతున్నాయి. రోజు మూఢనమ్మకాలతో మనిషి ఎన్నెన్నో బలులు చేస్తున్నాడు, బైబిల్లో కూడా ఉన్నాయని అదే కోణంలో ఆలోచిస్తున్నాడు. కానీ నిజంగా బైబిల్లో ఏ బలి లేదు నాయన. బలి కోరేవారు కారు, మా మనసును కోరుతున్నారు. విరిగిన మనసే మీకు ఇష్టమైన బలి అని బైబిల్లో మీరు రాసుకున్నారు. మాటలు మేము నేర్చుకున్న మేము కేవలం నేర్చుకునేవారుగా కాక, మీ మనసును తెలుసుకున్న మేము, బైబిల్లో నరబలి లేదు అని తెలుసుకున్న మేము లోకంలోకి వెళ్ళి కొంతమందినైనా రక్షించేవారు ఉండడానికి గల సహాయమును దయచేయండి. ఇదిగోనైనా పరీక్షల కోసం సిద్ధపడుతున్నారు, కనికరించండి, కాపాడండి. ఇంకా చాలా చక్కగా వాళ్ళు తర్ఫీదు అంటే చాలా చక్కగా ఇంకా బైబిల్ విద్యను అభ్యసిస్తూ నేర్చుకుంటూ జ్ఞానవంతులు కావడానికి సహాయమును దయచేయమని, ఇదిగో తండ్రి మీ మాటలు చెప్పడానికి గల ఈ సమయమును మాకు ఇచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి.